అన్న నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఏలుబడి చూస్తున్నావు, కేసీఆర్ సార్ ఏలుబడి చూసినావు, ఎట్లా అనిపించింది నీకు ఈ రెండింటిని బేరీజ్ చేసుకుంటే? రేవంత్ రెడ్డి సార్ మొత్తం ప్రజలలో ఉంటుండు, కేసీఆర్ పాముదల ఉండు. పాముదల మీద దొరక ఏమన్నా చూద్దామంటే కూడా బొమ్మ ఊరా నిజంగా సారే అక్కడి నుంచి పోతున్న దండం పెడుతుంటే సైలెంట్ నిలబడితే. నేను ఒక రాష్ట్ర నాయకుడిని నేను ఆయన కలవాలంటే 3 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ళు ఎక్కడ రాజ్యం? ముఖ్యమంత్రి ఆడకు వస్తాడు, ప్రజలతో వస్తాడు. ఇప్పుడు సార్ని కలవాలంటే నేను ఒక మామూలు ఓటర్ను, ఓటు వేసే ఒక ఓటర్ను, నేను పబ్లిక్. ఇప్పుడు మీ కింద వచ్చి ఎట్లా నిలబడరు 500 మంది పబ్లిక్, అందులో నేను ఒక్కదాన్ని. ఇప్పుడు నేను రేవంత్ సార్ని కలవాలంటే నాకు ఎంత టైం పడుతుంది సార్? 4 రోజులు ఒక 2 అప్లికేషన్ పెట్టాలి, గడప ఇక వాళ్ళ సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో పెట్టాను ఎమ్మెల్యే గారు నేను సీఎం గారిని కలవాలంటే ఇస్తారు, కలవచ్చు. మీ అపాయింట్మెంట్ ఏదో ఇవ్వాలనంట వాళ్ళు, అపాయింట్మెంట్ ఏదో ఇవ్వాలనంట. మరి లేకపోతే ఉరుకుతావు. అప్పుడు కూడా ఉరకకపోతే ఇప్పుడు కూడా ఉరకకపోతే ఎట్లా? బాగా ఉరికేది ఉండదు, లెక్క ఉరికేది ఉండదు, దానికి ఒక ఉపాయం ఉంటుంది. నాకు ఆ ఉపాయం బట్టి నువ్వు పోయి ఒక చిట్టి ఇచ్చి దరఖాస్తు పెట్టాలి, నేను సీఎం గారు కలిసి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు, అపాయింట్మెంట్ ప్రకారం నువ్వు పోయి కలవాలి, నీ సమస్యలు చెప్పుకోవాలి. అన్న ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలను చూసినావు, నీకు బాగా నచ్చిన ఎమ్మెల్యే ఎవరు ఉండేవి? వెనకటి నుండి 77 కెంచి నువ్వు ఇంతమందిని చూసుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు నీదేమి ఇప్పుడు నిన్నగాక మొన్న పని చేసుకుంటుండే కంపెనీ ఉండే అన్నకు వచ్చిండు, నిలబడ్డాడు, గెలిచిండు, బొమ్మ పెట్టిండు, గెలిచిండు అన్నట్టు కాదు కదా నీ కథ. 77 కంచి చూస్తున్నావు, మేము ఎవరం పుట్టకనే పోతాం. అప్పటి నుండి ఉన్నావు నువ్వు. నీకు ఎవరు ఎమ్మెల్యే అంటే గిట్లు ఉండాలి అన్న అనిపించిన మనిషి ఎవరు ఉండే? మీ ఊళ్ళోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా. బిఎన్ గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు స్వర్గీయులు. వాళ్ళు 1996లా నిండు పార్లమెంట్లో నా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి నీళ్లు రావాలని చెప్పి నిండు పార్లమెంట్లో సింహగర్జన చేసిండు ఆయన. ఇవాళ గోదావరి నీళ్ళు వస్తున్నాయి. అలాంటి మహనీయులు ఈ దేశంలో ఉండాలి. అని నీకు బాగా నచ్చిన సీఎం ఎవరన్నా నువ్వు చూసిన కాడికి ఇప్పటిదాకా? ఇప్పుడైతే నాకు రేవంత్ రెడ్డి కరెక్ట్గా. ఈ టైంలో నువ్వున్నావు కాబట్టి నేనున్నా చెప్తలేను. నేను రేపటి కూడా ఇదే మాట చెప్తాను. నీ చిన్నప్పుడు అన్న, నీ చిన్నప్పుడు ఏ చిన్నప్పుడు? నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్టీ రామారావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎస్, రేవంత్ రెడ్డి గారు. అన్న గిన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుంటున్నాం కానీ నాకు ఒకటి తట్టింది. ఇప్పుడు పుసుకు నీటమాటమై నువ్వు ఎమ్మెల్యే కాకపోయినుంటే నీ పరిస్థితి ఏంది? ఏం చేస్తుంటివి? వ్యవసాయం చేస్తుంటే. మళ్ళీ వ్యవసాయమే.